సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు పల్లెటూళ్ళలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఈ పండుగ వేళ పట్టణాల్లో ఉండే వారంతా సొంతూళ్లకు బయలుదేరుతారు. తమ కుటుంబం, బంధువుల మధ్య ఎంతో ఆనందంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు. అయితే సంక్రాంతికి ఎందుకని ఎక్కువగా సొంతూరుకి బయలుదేరుతారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి విశిష్టత. మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విశేషాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకల్లాడతాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 14వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భోగి మంటలతో ప్రారంభం. హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదీరా వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్ళుతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్ళు పోయటం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. సరదాల సంక్రాంతి. జ్యోతిష్య శాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకొని ఉత్తరాయాణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరి వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. జోరుగా కోడి పందాలు, పతంగుల పండుగ. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ పందాల్లో కోట్ల రూపాయల బెట్టింగ్లు సైతం యథేచ్ఛగా జరుగుతాయి. అంతేకాదు హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మ భూమి మీదకొచ్చిన రోజు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగ. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. 4వ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు. ఇలా 4 రోజుల పాటు పండుగ సంబరమంతా పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు.
ఎవరమ్మా నువ్వు? ఎందుకా సంబరం? ఈ చలిలో ఇంత పెందరాలే ఎందుకు బయలుదేరావు? అన్నిటికీ చిన్నగా నవ్వి ఊరుకుంటావేం? ఇంతకీ ఎవరింటికి వెళ్తున్నావు? మీ ఆనందమే నా పరిచయం. ఇంటింటా రాసులుగా పోసిన ధాన్యమే నా రూపం. వాకిట రంగవల్లులు తీర్చిదిద్దిన ప్రతి లోగిలికి వెళ్తా. పసుపు రాసిన ప్రతి గడపను పలకరిస్తా. కష్టాన్ని నమ్ముకున్న ప్రతి మనిషిని అనుగ్రహిస్తా. నా పేరు సంక్రాంతి లక్ష్మి, పుష్యలక్ష్మి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల మా ఇల్లు కొలువై ఉందువు గాని. హరిదాసు శుతిమెత్తగా గలమెత్తి తనను కీర్తిస్తుంటే మహాలక్ష్మి ఎందుకు రాదు? చిరతాల తాళానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ ఆయన ఆగిన ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది అమ్మ. ఆ ఇంటి ఇల్లాలు పెద్ద మనస్సుతో ప్రశాంత వదనంతో మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు ఆ ఇంట నవనిధులు అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి. ఎప్పుడు దానం చేసినా అంతకు పదింతలు కటాక్షిస్తుంది కల్పవల్లి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసే చిరుదానం కూడా అనంతమై అఖండ ఫలితాన్నిస్తుందని పెద్దల మాట. హరిదాసు ఆఖరి మాట కృష్ణార్పణం. భగవత్ కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించటం మన సాంప్రదాయం. 3 రోజుల సంక్రాంతి నేర్పేది ఇదే. నలుగురితో పంచుకోవటమే పండుగ పరమార్థం. లక్ష్మమ్మ ఇటు చూడవమ్మ, మాయా లేదు మర్మం లేదు అంతా కళే. కనికట్టు కళ, కట్టిపడేసే కళ. విప్ర వినోదాలు బల, కండ్లు గప్పించి చూస్తుండగానే రాయిని కప్పగా మార్చేస్తారు. నిమ్మ పండును దానిమ్మగా చేసేస్తారు. కాస్త గటికుడైన మాయలోడు అయితే టక్కుటమారా విద్యలను ప్రదర్శించి 4 కుంచెల ధాన్యాన్ని అదనపు బహుమతిగా పొందుతాడు. ఆనందాన్ని పంచే వినోదము లక్ష్మీ రూపమే. ఇప్పుడు కనుమరుగైన విప్ర వినోదులు ఒకప్పుడు పల్లెల్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వీధులే మల్టీప్లెక్స్లు అయిన రోజులవి. మాలచ్చమ్మ ఇది వినవమ్మ, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణ ఎరుకల సోదమ్మ. చారెడు ధాన్యమిస్తే చాలు బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. ముగ్గురమ్మలు ఒక్కటే పలికిస్తారో వంశ పారపర్యంగా వచ్చిన అనుభవమో తెలీదు కానీ ఆమె మాట మన్నికైనది. పండక్కి పుట్టింటికి చేరిన ఆడబిడ్డలకు ఆమెతో మాటామంతి ఓ ఆట విడుపు. ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 14వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సల్మాన్ అలీ ఇండియన్ ఐడల్ 10వ సీజన్ను గెలుచుకున్న భారతీయ గాయకుడు. అతను 2011 సారేగమప ఎల్ఎల్ ఛాంప్స్లో మొదటి రన్నరప్గా నిలిచాడు. 2019లో అతను శాటిలైట్ శంకర్ చిత్రం నుండి జై హే పాటతో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేశాడు. 2019లో అతను దబాంగ్ 3 చిత్రం కోసం ఆవారా పాటను కూడా పాడాడు. సల్మాన్ సోనీ టీవీలో ప్రసారమయ్యే భారతీయ టెలివిజన్ సిరీస్ చంద్రగుప్త మౌర్య కోసం థీమ్ సాంగ్ పాడాడు. సల్మాన్ అలీ హర్యానాలోని నూహ్ జిల్లాలో ఉన్న పున్హానాలో జనవరి 14, 1998న జన్మించాడు. సల్మాన్ కుటుంబం గత 4 తరాలుగా పాటలే జీవనాధారం. అందాల నటుడు అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నట జీవితం కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో తారాపథం చేరుకోవటానికి దాదాపు పుష్కర కాలం ప్రయత్నం సాగించి చివరకు అగ్ర కథానాయకుల సరసన చోటు సంపాదించిన గనుడు నటభూషణ శోభన్ బాబు. ఇంతలా స్టార్డమ్ కోసం తంటాలు పడ్డ మరో స్టార్ హీరో తెలుగునాట మనకు కనిపించరు. ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో పలుమార్లు కనిపించి మురిపించింది ఆయనే. నుదుటిపై రింగు పడేలా హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని రింగు బాబుగాను పేరొందిన ఘనత ఆయనదే. ఈనాటికి శోభన్ బాబు రింగు అన్నమాట తెలుగునాట విశేషంగా వినిపిస్తూనే ఉంటుంది. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. 1937 జనవరి 14న జన్మించిన శోభన్ బాబు BSc దాకా చదివారు.
చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో నటించేవారు. సినిమా రంగంలో రాణించాలన్న అభిలాషతో చెన్నపట్నం చేరిన శోభన్ బాబు ఆరంభంలో పలు కష్టాలు నష్టాలు చవిచూశారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పాట్లీ కలర్ మూవీ దైవబలంలో తొలిసారి తెరపై కనిపించారు శోభన్ బాబు. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో అనేక చిత్రాల్లో నటించారు. దాదాపు 20కి పైగా ఎన్టీఆర్ సినిమాల్లో శోభన్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ దగ్గరుండి మరి వీరాభిమన్యులో టైటిల్ రోల్ పోషింపజేశారు. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన వీరాభిమన్యు అనూహ్య విజయం సాధించింది. అయినా అందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ముందు టైటిల్ రోల్లో కనిపించిన శోభన్ బాబుకు ఆశించిన స్టార్డమ్ దక్కలేదు. మళ్ళీ ఎన్టీఆర్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ సాగారు. ఆ సమయంలో పుణ్యవతిలోని ఎన్టీఆర్ సినిమాకు ప్రాణం లాంటి పాత్రను శోభన్ బాబు చేత పోషింపజేశారు. అందులో ఇంతేలే, నిరుపేదల బతుకులు, పెదవులపైన సంగీతం వంటి హిట్ సాంగ్స్ శోభన్ బాబు పైనే చిత్రీకరించారు. నటునిగా మంచి పేరు లభించిందే కానీ కోరుకున్న తారాపథం దక్కలేదు. శారదా నాయికగా రూపొందిన మనుషులు మారాలి చిత్రం ఘన విజయం సాధించిన అప్పుడు అంతే, శోభన్ బాబుకు ఆ క్రెడిట్ చిక్కలేదు. ఇలా ఎత్తులు పల్లాలు చూస్తూ సాగుతున్న శోభన్ బాబును విజయ తీరం చేర్చిన చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి. ఆ చిత్రం తర్వాత శోభన్ బాబు మరి వెనుతిరిగి చూసుకోలేదు. అప్పటిదాకా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి కథానాయకుల చిత్రాల్లో సైడ్ రోల్స్లో కనిపించిన శోభన్ బాబు మధ్య మధ్యలో సోలో హీరోగా నటించినా అంతగా అలరించలేకపోయారు. తహసీల్దార్ గారి అమ్మాయిలో తండ్రి కొడుకులుగా శోభన్ బాబు అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఆపై వరుసగా చెల్లెలి కాపురం, సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, కాలం మారింది, జీవన తరంగాలు, శారదా, మైనర్ బాబు, ఇదాలోకం, డాక్టర్ బాబు, ఖైదీ బాబాయ్, మంచి మనుషులు వంటి చిత్రాల్లో కథానాయకునిగా మురిపించారు శోభన్ బాబు. ఈ చిత్రాల ద్వారా మహిళా అభిమానులకు విశేషంగా సంపాదించుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్తో సాగారు. ఏఎన్ఆర్ తర్వాత నవలా నాయకుడు అన్న టైటిల్ను సొంతం చేసుకున్నారు. 1975వ సంవత్సరం శోభన్ బాబు హవా విశేషంగా వీచింది. ఈ ఏడాది శోభన్ బాబు నటించిన 4 చిత్రాలు హైదరాబాద్ నగరంలో డైరెక్ట్గా శతదినోత్సవాలు చూశాయి. ఆ రికార్డ్ ఇప్పటిదాకా భాగ్యనగరంలో ఏ హీరోకు దక్కలేదు. దేవుడు చేసిన పెళ్లి, జీవన జ్యోతి, జేబు దొంగ, సోగ్గాడు చిత్రాలు 1975లో హైదరాబాద్లో డైరెక్ట్ 100 డేస్ చూశాయి. దాంతో శోభన్ బాబు పేరు మారుమోగిపోయింది. ఉత్తమ నటునిగా పలుమార్లు కళాసాగర్ అవార్డులు అందుకున్నారు శోభన్. తన స్టార్డమ్ తగ్గుముఖం పట్టగానే శోభన్ బాబు కెమెరా ముందుకు రాకూడదని నిర్ణయించుకున్నారు. ఎంత పరుగు పెట్టేవాడికైనా ఏదో ఒక చోట అలసట కలుగక మానదు. పరుగు ఉన్నప్పుడు పరుగు ఆపాలని అంటారు. పరుగు ఆపడము ఓ కళే అని శోభన్ బాబు నట జీవితాన్ని చూసి తెలుసుకోవాలి. చివరిదాకా అందాల నటుడు అన్న పదం శోభన్ బాబుకు ఓ అలంకారంగా ఉండేది. ఆ ఇమేజ్ను కాపాడుకుంటూనే ఆయన సాగారు. కుమార్ రామ్ నారాయణ్ కార్తికేయన్ రేసింగ్ డ్రైవర్. అతను భారతదేశంలోని కోయంబత్తూరులో 1977 జనవరి 14న జన్మించాడు. అతను భారతదేశం నుండి మొదటి ఫార్ములా 1 డ్రైవర్. అతను జోర్డాన్ జట్టుతో 2005లో తన ఫార్ములా 1 అరంగేట్రం చేశాడు. జనవరి 2011లో అతను 2011 ఫార్ములా 1 సీజన్లో హిస్పానియా రేసింగ్ జట్టు కోసం డ్రైవ్ చేయడానికి సంతకం చేశాడు. ఫిబ్రవరి 1, 2005న జోర్డాన్ ఫార్ములా 1 జట్టుతో ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేసినట్లు కార్తికేయ ప్రకటించాడు. 2005 ఫార్ములా 1 సీజన్కు అతను తమ ప్రధాన డ్రైవర్గా ఉంటారని చెప్పాడు. దీంతో అతను భారతదేశపు మొదటి ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. అతని భాగస్వామి పోర్చుగీస్ డ్రైవర్ టియాగో మోంట్రో. అతని మొదటి రేసు 2005 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. కార్తికేయ 12వ స్థానంలో అర్హత సాధించాడు. 2 ల్యాప్ల డౌన్లో 15వ స్థానంలో నిలిచాడు. అతను 2005 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్లో తన మొదటి పాయింట్లను సంపాదించాడు. ఆ రేసులో చాలా జట్లు టైర్ భద్రత సమస్యపై విరమించుకున్నాయి. కేవలం 6 కార్లు మాత్రమే రేసులో పరిగెత్తగా కార్తికేయ 4వ స్థానంలో నిలిచాడు. యుఎస్జిపి కాకుండా అతని అత్యధిక ముగింపు 11వ స్థానం. మహాశ్వేతాదేవి పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత,
సామాజిక కార్యకర్త. ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనీష్ ఘటక్ కూడా కవి, నవల రచయిత. తల్లి ధరిత్రీదేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త. జనవరి 14, 1926న జన్మించిన ఆమె విద్యాభ్యాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్కు మార్పు చేయటంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో డిగ్రీ, కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది. మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడి జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. సీమా బిస్వాస్ హిందీ నాటకరంగ సినిమా నటి. 1994లో శేఖర్ కపూర్ తీసిన బ్యాండిట్ క్వీన్ సినిమాలో పూలందేవి పాత్రలో నటించి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. 2005లో దీపా మెహతా తీసిన వాటర్ సినిమాలోని శకుంతల పాత్రకు సంగీత నాటక అకాడమీ అవార్డు, 2006 ఉత్తమ నటి జెనీ అవార్డును అందుకుంది. కామోషి ది మ్యూజికల్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును కూడా అందుకుంది. బూత్, వివాహ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో పాటు అనేక టెలివిజన్ కార్యక్రమాల్లో నటించింది. సీమ 1965 జనవరి 14న జగదీష్, మీరా దంపతులకు అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణంలో జన్మించింది. కృష్ణన్ కర్తా తీసిన అంశిని సినిమాలో సీమ హీరోయిన్గా నటించింది. 1988లో జరిగిన ఫిల్మోత్సవ్లో ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రవేశించింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీలో సీమా నటనను చూసిన శేఖర్ కపూర్ బ్యాండిట్ క్వీన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.